హలో ఆల్. ఈరోజు మనం చెప్పుకోబోయేది సింహం బాటసారి కథ. కిట్టప్ప అనే బాటసారి ఎప్పుడు సిటీ వెళ్ళాలనుకున్నా దగ్గరగా ఉంటుందని అడవి మార్గం ద్వారా వెళ్ళేవాడు. ఒకరోజు అలాగే ఎప్పట్లాగే అడవిలో వెళ్తున్నాడు. అయితే అనుకోకుండా అతనికి సింహం సౌండ్ వినిపించింది. అమ్మో, దీని కంట పడకుండా ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలని సౌండ్ రాకుండా ఫాస్ట్ గా నడిచేస్తున్నాడు. అప్పుడు సింహం, నేను చూసేసా అంది. అప్పుడు బాటసారి అయిపోయి అనుకున్నాడు. ఆయన బాగానే మేనేజ్ చేశానే, ఎలా దొరికిపోయాను అని అడిగాడు సింహాన్ని. దానికి సింహం ఇలా అంది, కంగారు పడకు, నేనేం నిన్ను తినను, కానీ నీ దగ్గరున్న బ్యాగ్లో ఏదో మంచి స్మెల్ వస్తుంది, ఏమున్నా ఏంటి అందులో అని అడిగింది. దానికి బాటసారి, దట్టా పూరీలు, చపాతీలు, పెరుగన్నం, సమోసా అని పెద్ద లిస్టే చెప్పుకొచ్చాడు. అప్పుడు సింహం, నాకు ఈ ఫుడ్ పెడతావా అని అడిగింది. ఓ, దాందేముంది అని బాటసారి తన దగ్గర ఉన్న ఫుడ్ సింహానికి పెట్టాడు. సింహం, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా, రోజు నాకు ఇలాంటి మంచి ఫుడ్ తెస్తావా అని అడిగింది. దానికి బాటసారి, తప్పకుండా చేస్తాను, నీ వంటి మృగరాజు నాకు ఫ్రెండ్ అయితే నాకు హ్యాపీయే అని అన్నాడు. సింహం బాటసారికి అడవిలో దొరికే ఫ్రూట్స్ అన్ని తెచ్చిచ్చేది. బాటసారి ప్రతిరోజు డిఫరెంట్ వంటకాలు చేయించి సింహం కోసం తీసుకొచ్చేవాడు. ఇద్దరు కలిసి కూర్చుని ఫుడ్ షేర్ చేసుకుని తినేవాళ్ళు. ఒకరోజు సింహం పాత ఫ్రెండ్స్ అయిన అడవి నక్క, తోడేలు వచ్చి, ఏమైంది మామా, ఈ మధ్య వేటకు రావట్లేదు, ఏంటి కథ అని అడిగాయి. అప్పుడు సింహం, నాకు ఒక బాటసారి ఫ్రెండ్ అయ్యాడు, అతను తెచ్చే ఆహారం చాలా రుచిగా ఉంటుంది, నేను అదే తింటున్నాను అని చెప్పింది. ఇంతలో బాటసారి ఎప్పట్లాగా ఆహారం తీసుకొచ్చాడు, కానీ దూరంగానే ఆగిపోయాడు. ఏమైందని సింహం అడగ్గా అప్పుడు బాటసారి, మిత్రమా, నీ ఫ్రెండ్స్ వల్ల నువ్వెప్పుడైనా మారిపోవచ్చు, దానివల్ల నాకు ప్రాణహాని కలగవచ్చు, అందుకే ఇంతటితో మన ఫ్రెండ్షిప్కి బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపోయాడు. మనతో ఉన్న ఫ్రెండ్స్ చెడ్డవాళ్ళైతే మనల్ని కూడా చెడ్డవాళ్ళనే అంటారు. ఇది కథ. బాగుందా? కథ నచ్చిందా? అయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.